జీవమనీవిక లేవవే యేసుని సేవను చేయగా లేవే జీవమునొందగా లేవే జీవమనీవిక లేవవే యేసుని సేవను చేయగా లేవే జీవమునొందగా లేవే. చిన్న చిన్న ఇంటర్లీడ్స్ పాత బ్రతుకును పెరుకుము నీలో, పాత బ్రతుకును పెరుకుము నీలో, నూతన జన్మనుందవే జీవా, నీతిలో నివసింపవే జీవా, నూతన జన్మనుందవే జీవా, నీతిలో నివసింపవే జీవా. జీవమనీవిక దేవవే యేసుని సేవను చేయగా లేవే జీవమునొందగా లేవే. భక్తి, ఆత్మీయత రెండు పాత పాటల్లో సమృద్ధిగా పుష్కలంగా ఉంటాయి. జ్ఞానం, పాఠం, కామ క్రోధముల లోభమోహంబుల, కామ క్రోధముల లోభమోహంబుల కట్టుల నెల్ల తెంచుకో జీవా, కట్టబడకు మింకను జీవా, కట్టుల నెల్ల తెంచుకో జీవా, కట్టబడకు మింకను జీవా. పసివాడు 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య దగ్గరికి తెచ్చాడు. తెచ్చి వాడు తినేవి తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేసి, ఇచ్చేటప్పుడు ఆశించాడా? ఇవన్నీ ఇస్తున్నాను, తర్వాత 12 గంపలు మిగిలిచ్చి నాకు ఇస్తాడని చూశాడా? ఆలోచించాడా? ఆశించి ఇచ్చాడా? నో. యేసయ్య అంటే చిన్నోడికి ఇష్టం. యేసయ్య అడిగాడు, వాడు తిందామని ఓపెన్ చేసుకున్నాడు. తినబోయేటప్పుడు ఆయన మాట వినబడింది. యేసయ్య అడుగుతున్నాడు, ప్రభు అడుగుతున్నాడు, నేను రోజు తింటా కదా, ఈ ఒక్క పూట ఆహారం ప్రభువుకి ఇస్తాను. పసివాడి గుండెల్లో ఉన్న ప్రేమ చూడండి ప్రభు మీద. నాకున్న ఈ ఆహారం ఇచ్చేస్తే మరి నా సంగతి ఏంది అనుకోలా. ఆ చిన్న గుండెలో యేసయ్య పట్ల ఎంత ప్రేమ. వాడు విప్పుకున్నాడు, ఓపెన్ చేశాడు తిందామని. ఆయన మాట వినబడింది, మీ వద్ద ఏమైనా కలదా అని. ఇక వాడికి తినబుద్ధి కాలేదు. పాపం ప్రభు అడుగుతున్నాడు. ఆకలి అవుతుందేమో, చాలాసేపు మాట్లాడాడు కదా, మరి ఎవరు ఇవ్వనట్టుంది, నేనన్నా తీసుకెళ్ళిద్దాం. ఇక అంతకుమించి ఏం తెలుసు చిన్నోడికి? ప్రభువుకి ఆకలి అవుతుందేమో, తింటాడు. మరి నీ ఆకలి సంగతో? నాదే ఉందిలే, పాప ఆయనకి ఎవరిస్తారు? నాకంటే మా అమ్మ మా నాన్న ఉన్నారు.
ఈ రోజుది పోతే నాకు మళ్ళీ పెడతారు. ఆయనకి ఎవరు ఇస్తారు? ఆయన అడిగాడు, చూశాడు, వాడు తినబోతా చూశాడు. ఎవరన్నా కదులుతారేమో, ప్రభువా నా దగ్గర ఇది ఉంది అంటారేమో అని చూశాడు. ఎవరు కదల్లా. ఇక వాడు ఆలస్యం చేయాల, లేచి వెళ్ళి నా దగ్గర ఇది ఉంది. ఆంధ్రేయ దగ్గరికి వచ్చాడు, నా దగ్గర ఇది ఉంది. ప్రభు ఏదో అడిగినట్టున్నాడు, మీ దగ్గర ఏమైనా కలదా అని. నా దగ్గర ఇది ఉంది. దాని వెనక ప్రతిఫలాన్ని నా చిన్నోడు ఆశించలా. అంత మేధావి కూడా వాడు కాదు, పసిబిడ్డ. ప్రభువును ప్రేమించాడు. నువ్వు నాకు చేయకపో, నువ్వు నాకు ఇవ్వకపో, నేనైతే నీ కోసం బతుకుతా ప్రభువా, నేనైతే నీ కోసం అంకితం అవుతా ప్రభువా, నేనైతే నిన్ను ప్రేమిస్తున్నా ప్రభువా. నువ్వు నాకు చేయకపో, నువ్వు నన్ను ఆశీర్వదించకపో, నువ్వు నన్ను దీవించకపో, నాకు అనవసరం. నువ్వు నన్ను ప్రేమించావు, నన్ను కోరావు, నా బ్రతుకుని ఇవ్వమన్నావు, అప్పచెప్పుకున్నా. నువ్వు ఏమి చేసినా చేయకపోయినా నా బ్రతుకంతా నీ చేతికి అప్పగించుకుంటున్నా. నీ చిత్తం. నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా. నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా. బలి అయి రక్షించితివా, బలి అయి రక్షించితివా. పరలోకం తెరచితివా, నాకై పరలోకం తెరచితివా. యజమానుడా, యజమానుడా, నా యేసు రాజుడా. తలంపులెల్ల నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్ల నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. యజమానుడా, యజమానుడా, నా యేసు రాజుడా. ఒక మాట చెప్పనండి, ఈరోజు కష్టపడి దేవుని కోసం తిప్పలు పడుతున్నాం, కానీ ఆశించిన ఫలితం ఏం కనపడట్లా. ఆర్థిక సమస్యలు ఏం పోలా, కొంచెం నలుగుతూనే ఉన్నాం. కష్టపడి దేవుని చిత్తం కోసం, దేవుడు ఈ పని చేస్తే సంతోషపడతాడు, ఇదే కదా ఆయన చిత్తం అని ఆత్మల సంపాదన కోసం సేవకు వచ్చావు. కష్టపడుతున్నావు, ఆశించిన ఫలితం రాలా, ఆశించిన జవాబు రాలా. జవాబు ఏదన్నా కానీ ఆయన ఇవ్వకపోనే నాకు అనవసరం. నేను ఆయన్ని ప్రేమిస్తున్నా, చేస్తా. ఆయన నన్ను పట్టించుకున్నా చేస్తా, పట్టించుకోకపోయినా చేస్తా. ఆయన నాకు సమృద్ధిని ఇచ్చినా చేస్తా, ఇవ్వకపోయినా చేస్తా. నేను మాత్రం మానుకోను. ఆయన నన్ను ఘనపరిచినా చేస్తా, ఘనపరచకపోయినా చేస్తా. ఆయన నన్ను ఆనంద పెట్టినా చేస్తా, అవమానానికి అప్పగించినా చేస్తా. ఆయన నాకు సమృద్ధినిచ్చినా చేస్తా, దరిద్రతలో నన్ను ఉంచినా చేస్తా. ఆయన నాకేదో ఇవ్వాలని ఇస్తాడని కాదు, ఆయన అంటే నాకు ఇష్టం. ఆయనకు నచ్చేవి చేయటం అంటే నాకు ఇష్టం. ఎంతోమంది ఉన్నారు, నన్ను కోరాడు. మరి ఎంతోమంది ఉన్నారు, చదువుకున్నోళ్ళు, జ్ఞానులు, గనులు, గొప్పవారు, నన్ను పిలిచాడు. మరి నేను ఎట్లా మర్చిపోయేది? నన్ను అడిగాడు, నువ్వేమన్నా నా కోసం చేస్తావా అని. నేను ఎట్లా వదిలిపెట్టేది ఆ మాటని? ఎంతోమంది ఉన్నారు, నాతో మాట్లాడుతున్నాడు. ఒక చిన్న ప్రార్థన గుంపు నా కోసం సిద్ధపరచగలవా? కొద్దిమందిని నా కోసం చిన్న గుంపుగా చేసి రోజు ఆ చిన్న గుంపులోంచి, ఆ 2-3 నిత్యము నా యొద్దకు ప్రార్థనా ధూపం ఎక్కి వచ్చేటట్టు నువ్వు చేయగలవా అని పిలిచాడు. పూనుకున్నాను. ఎన్నో ఎదురు దెబ్బలు, ఆటుపోట్లు. కొన్నిసార్లు అసలు పట్టించుకుంటున్నాడో లేదో అనిపిస్తుంది. అయినా మానను.
అయినా మా సేవ చేయమని పిలిచాడు. చాలా మంది మనుషులు ఉంటే నన్ను పిలిచాడు. ఒక్కోసారి కఠినమైన కరువు కనపడుతుంది, చాలా కఠినమైన పరిస్థితులు కనపడుతున్నాయి. అయినా మానను, పెట్టని పెట్టుకుపోని. ఎందుకు? ఆయన పట్టించుకున్నప్పుడు, ఆయన ఆహారాన్ని పెట్టినప్పుడు, ఆయన అంతగా నీ మీద లక్ష్యం ఉంచినప్పుడు నువ్వు ఎందుకు తిప్పలబడాలి? నువ్వెందుకు ప్రయాసపడాలి? నువ్వెందుకు కష్టపడాలి? ఎందుకంటే ఆయన అంటే నాకు ఇష్టం, ఆయన సంతోషం నాకు కావాలి. మన సృష్టికర్త నా కోసం ప్రాణం పెట్టాడు, ఇంకేం చేయాలి? చాలు, అది చాలు. భక్తుడు అంటాడు, జీవించు దినములెల్లా, జీవించు దినములంతా ఉరికురికి పని చేసేదన్, జీవించు దినములంతా ఉరికురికి పని చేసేదన్. పిలిచావు నీ సేవకై, పిలిచావు నీ సేవకై, దానిని మరచెదనా, దానిని మరచెదనా. యజమానుడా, యజమానుడా, నా యేసు రాజుడా, తలంపులెల్ల నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్ల నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా, యజమానుడా, నా యేసు. ఘోరమైన అవమానాలు ఎదురవుతున్నాయి, తృణీకారాలు ఎదురవుతున్నాయి. ఎందుకు చేయాలి నేను అనిపిస్తుంది. చిచి, అదేంటి పిచ్చి ఆలోచన? ఎందుకు చేయటం ఏంటి? చేయకపోతే ఎట్లా? లోకంలో ఘనులకు, గొప్ప వంశపు వారికి, జ్ఞానులకు ఎందరికో లేని పిలుపు నాకొచ్చింది. హల్లెలూయా. నన్ను నమ్మకమైన వాడని ఎంచి పిలిచాడు. నేను ఎట్లా చేయకమానండి అని చెప్పు. ఏమన్నా చేయని, నేను ఇస్తున్న రొట్టెలో నాకు ఇవ్వకుండా ఆయనే తినేసేయని, ఏమన్నా చేయని. నా లేకపోయినా పర్వాలేదు, పస్తుంటా. ఒకగానొకడు ఇచ్చింది ఆయనే, ఎవరా అని అడిగాడు. పోనీ, వస్తువు అయింది, ఆయన చిత్తం. కాదంటే నేనేమండి ఇస్తాను. తర్వాత నాకు ఇంతమందిని ఇస్తాడని ఆయన అనుకున్నాడా? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా, ఆయన సంతోషాన్ని కోరుతున్నా. ఆయన ఏం చేసినా పర్వాలేదు, అవమానాలకు అప్పగించినా పర్వాలేదు, ఆకలి బాధకు అప్పగించినా పర్వాలేదు, ప్రయాసకు అప్పగించినా పర్వాలేదు, నిందలకు అప్పగించినా పర్వాలేదు, దరిద్రతకు అప్పగించినా పర్వాలేదు, ఏమైనా రెడీ. నా ప్రభు నాకు ఇష్టం, నా యేసయ్య నాకు ప్రాణం. హల్లెలూయా, 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 హల్లెలూయా. భక్తి అంటే ఇది. దేవునికి స్తోత్రం. భక్తి అంటే ఇది. ఒకటి చెప్పండి, భక్తునికి ఉండాల్సిన సమర్పణ అది. అయిపోయింది ప్రసంగం. భక్తిపరుడైన వానికి, దేవుని ప్రేమించే వారికి ఉండాల్సిన సమర్పణ అది.